వినాయకుడికి ప్రీతికరమైన ఉండ్రాల పాయసంలో ఉండ్రాలు అనేవి గట్టిగా కాకుండా సాఫ్ట్గా, అలాగే బెల్లం వేస్ట్ చేసినా కూడా పాలు విరగకుండా పాయసం అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పచ్చి కొబ్బరి డ్రై నట్స్ని కట్ చేసుకొని నేతిలో వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్పుల నీళ్ళు వేసుకొని 1 టీ స్పూన్ బెల్లం వేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. నీళ్ళు మరిగే టైంలో 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చల్లన్న తర్వాత ఈ విధంగా అన్ని ఉండ్రాలు అయితే చుట్టుకోవాలి. 1 టీ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ పొడి బియ్య పిండి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి నీళ్ళు, స్వీట్కి సరిపడా బెల్లము, నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని పెసరపప్పుని మనము ఈ విధంగా 2 ముక్కలుగా చుంచితే ఈజీగా సాఫ్ట్గా అన్నట్టు విరగాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలు వేసుకొని ఉండ్రాలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఫుల్ వీడియోని రిలేటెడ్ వీడియోలో పెట్టాను.